మన బ్రహ్మాండం ఎంత విస్తారంగా ఉందో అందరికీ తెలుసు, కానీ దానిలో కొన్ని నిజాలు మాత్రం అసాధారణం, అబ్బురపెట్టేవి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భూమి మరియు బ్లాక్ హోల్స్, ప్రపంచంలో అతి ఎక్కువ వేడి, ఇంకా మన కంటికి కనిపించిన కాంతుల గురించి అద్భుతమైన నిజాలు. భూమి గురించి మీకు తెలియని ఆశ్చర్యకర నిజాలు. భూమి మన జీవితానికి ఆధారమైన ఈ గ్రహం గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇవాళ మనం అటువంటి ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాం. భూమి పూర్తిగా గుండ్రంగా ఉండదు, ఇది కొద్దిగా అండాకారంగా ఉంటుంది. దక్షిణ ధ్రువం కాస్త ఫ్లాట్గా ఉంటుంది. భూమి తన అక్షపై గంటకు సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి ఉపరితలం 70% నీటితో కప్పబడి ఉంటుంది, కానీ తాగదగిన నీరు కేవలం 3% మాత్రమే. భూమిలో అత్యంత లోతైన ప్రదేశం మారియానా ట్రెంచ్. ఈ లోతు ఎవరెస్ట్ పర్వతాన్ని పూర్తిగా లోపల పెట్టుకోవచ్చు. భూమికి కూడా ఒక శబ్దం ఉంటుంది. పిల్లలు వినలేని తక్కువ ఫ్రీక్వెన్సీలో భూమి స్వరం ఉంటుంది. భూమిపై ఒక్క రోజులో వేల కొద్ది చిన్న భూకంపాలు వస్తూ ఉంటాయి. భూమి మీద మానవుల కంటే ఎక్కువగా జీవించే ఈ బ్యాక్టీరియా. భూమి యొక్క గ్రావిటీ ఏ కొలతల్లోనూ స్థిరంగా ఉండదు. భూమి ఒకసారి చుట్టడం 365 రోజులు పడుతుంది. ఇవాళ మనం ఒక రహస్యమైన, భయంకరమైన, అలాగే విశ్వంలో అత్యంత ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అంటే ఏంటి? ఇది నిజంగా మనల్ని లోపలికి లాగుతుందా? ఆస్ట్రోఫిజిక్స్లో అది ఎందుకు అంత గొప్పది? బ్లాక్ హోల్ అంటే ఏమిటి? బ్లాక్ హోల్ అంటే ఇది ఏదో రకం ఖాళీ గుహ కాదు. ఇది గ్రావిటీతో నిండే ఒక రకం ప్రాంతం. ఎక్కడి నుంచి కూడా ఈవెన్ లైట్ కూడా బయటికి రాలేదు. బ్లాక్ హోల్స్ అసలు ఎలా ఏర్పడతాయి? ఒక పెద్ద నక్షత్రం చివరికి చనిపోయినప్పుడు అది తన సొంత బరువుతో లోపలికి కూలిపోయి బ్లాక్ హోల్ అవుతుంది. ఇది సింగులారిటీ అనే పాయింట్లో అంతంకే సెంట్రలైజ్డ్ అయి ఉంటుంది. గ్రావిటీ ఇన్ఫైనైట్. మనల్ని లోపలికి లాగుతుందా? ఇప్పుడు మనకు ముఖ్యమైన ప్రశ్న, ఇది నిజంగానే మనల్ని లోపలికి లాగుతుందా? సత్యం చెప్పాలంటే మీరు బ్లాక్ హోల్కి దగ్గరికి వెళ్తే అవును, అది మీపై తన గ్రావిటీ వలన ప్రభావం చూపుతుంది. ఎవరికైనా ఇది పారిపోయే అవకాశం లేదు. దాన్ని ఈవెంట్ ఆరిజిన్ అంటారు. ఈ ఆరిజిన్ దాటి వెళ్తే అంతే, మీరు తిరిగి వెళ్తురు చూడలేరు. నిజంగా బ్లాక్ హోల్ ఎలా కనిపిస్తుందో తెలుసా? మనకు అసలు బ్లాక్ హోల్ కనిపించదు, ఎందుకంటే అది వెళ్తురు విడుదల చేయదు. ఒక అద్భుతమైన కానీ భయంకరమైన విషయాన్ని తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతి ఎక్కువ వేడి పట్టిన ప్రదేశం ఎక్కడ ఉంది? ఒక్కసారిగా మనం బయట 45 డిగ్రీలు అంటేనే ఆవిరైపోతాం, కానీ కొన్ని ప్రదేశాల్లో వాతావరణం 55 డిగ్రీలకి మించి ఉంటుంది. ఇలాంటి వేడి ఎలా వస్తుంది? ఆ ప్రదేశాల్లో మనుషులు ఎలా బ్రతుకుతున్నారు? అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం ఫర్నెస్ క్రీక్ డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా, USA. ఇక్కడ 1913లో 56 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇప్పటికీ అధికారంగా ప్రపంచ రికార్డు. ఇది ఎక్కడుందంటే అమెరికాలోని మొహావీ ఎడారిలో. పేరు వినగానే డేంజర్ అనిపిస్తుంది కదూ. డెత్ వ్యాలీ అంటేనే మరణ బాధవంగా ఉండే లోయ. ఇంకొక అతివేడి ప్రదేశం ఉంది, డెనాకల్ డిప్రెషన్, ఇథియోపియా. ఇది భూమి మీద ఉండే అసలు నరకం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ రోజు పగటిపూట ఉష్ణోగ్రతలు తరచూ 50 డిగ్రీల పైగా ఉంటాయి. అలాగనే హాట్ స్ప్రింగ్స్, గ్యాస్ క్రేటర్స్, ఉప్పు కొండలు ఇవన్నీ కలిపి ఒక భయానక అందం. ఈ ప్రదేశాల్లో వేడి ఎక్కువ పడడానికి కొన్ని కారణాలు. ఈ సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇక్కడ పర్వతాలు లేకపోవడం వలన గాలి నిలిచిపోతుంది. మనకు కనిపించిన 5 రకాల కాంతులు. మనందరికీ కాంతి అంటే కనిపించే వెలుతురు గుర్తొస్తుంది కదా, కానీ నిజానికి మన కళ్ళు కనిపెట్టలేని చాలా రకాల కాంతులు ఉన్నాయని మీకు తెలుసా? ఇవే మనం అదృశ్య కాంతులు అంటాం. ఇవి మన చుట్టూ ఉంటూ కూడా మనకి కనిపించవు. ఇవాళ మనం ఎలాంటి 5 రకాల కనిపించని కాంతుల గురించి తెలుసుకుందాం. ఇవి మీ మైండ్ బ్లోయింగ్ చేయవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. కాంతి అంటే ఏంటి అన్న విషయాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. మన కంటికి కనిపించే కాంతి ఒక చిన్న భాగం మాత్రమే. దీన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. కానీ మొత్తం కాంతి స్థాయిలు అన్ని కలిపితే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఇందులో కొన్ని మనకు కనిపించవు కానీ పనిచేస్తూనే ఉంటాయి. నెంబర్ 1, అల్ట్రావైలెట్ కాంతి. సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు మన కంటికి కనిపించవు. అవి విటమిన్ డిని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి, కానీ ఎక్కువగా ఉంటే చర్మానికి హానికరం. డాక్టర్ UV ల్యాంప్స్ ఇవన్నీ దీనిని ఉపయోగిస్తాయి. ఇన్ఫ్రారెడ్ రేస్, దీని వేడి రూపంలో విడుదలవుతుంది. మన శరీరం కూడా ఇన్ఫ్రారెడ్ వెలుతురును విడుదల చేస్తుంది. ఈ కాంతిని మనం నైట్ విజన్ కెమెరాల్లో, రిమోట్ కంట్రోల్స్లో మరియు థర్మల్ ఇమేజింగ్లో చూస్తాం. రేడియో కిరణాలు, ఇవి చాలా పొడవైన లూపింగ్స్. ఫోన్ కాల్స్, వైఫై, టీవీ ఇవన్నీ రేడియో కిరణాల మీద ఆధారపడుతుంటాయి. మన కంటికి కనిపించవు, కానీ ఇవే మన ఆధునిక ప్రపంచానికి హృదయం. గామా కిరణాలు, ఇవే అత్యంత శక్తివంతమైన కాంతి తరంగాలు. అణుబాంబులు, నక్షత్ర పేలులు మరియు కొన్ని క్యాన్సర్ చికిత్సలో వాడతారు. గామా కిరణాలు చాలా డేంజరస్. ఇవి మన DNAను కూడా చెడగొట్టగలవు. ఎక్స్రే కాంతి, హాస్పిటల్కి వెళ్తే మనం చూసే ఎక్స్రే స్కాన్లు కూడా కనిపించిన కాంతులే. ఇవి మన శరీరంలో ఎముకల స్ట్రక్చర్స్ను బయటకు చూపిస్తాయి. మన శరీర భాగాల్లో కలయికలు, ఫ్రాక్చర్స్, మరిన్ని ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మన కంటి రెటినాలోని సెల్స్ కొన్ని నిర్దిష్ట తరంగాలకే స్పందిస్తాయి. 380 nm నుండి 740 nm మధ్యలో ఉండే లూపింగ్ మాత్రమే. ఇది విజిబుల్ లైట్ అని చిన్న శ్రేణి. దాన్ని బయట ఉండే అన్ని తరంగాలకు మనకు కనిపించవు, కానీ ఇవన్నీ కూడా కాంతులే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి అద్భుతమైన అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.